విహార సంఘారామాలు. బౌద్ధ భిక్షువుల నివాసానికి ఉద్దేశించినవి విహారాలు. ఒకే ఆవరణలో కొన్ని విహారాలుండి అధ్యయనము మరియు అధ్యాపనమునకు అనుకూలమైనది సంఘారామం. ఆంధ్రదేశంలో గుంటుపల్లిలో గుహ విహారాలు ఉన్నాయి. ఇటుకలతో నిర్మాణమైన విహారాలు శాలిహుండం, రామతీర్థం, నాగార్జునకొండ ప్రాంతాలలో బయలుపడ్డాయి. ఇవి సంఘారామాలుగా ఉండేవి. ప్రతి సంఘారామంలోనూ 5 విభాగాలు ఉండేవి. 1 మహాచైత్యం, 2 స్తూపచైత్యం, 3 బుద్ధ చైత్యం, 4 ప్రార్థన విద్యాబోధనలకు వీలైన మంటపం, 5 ఈ నిర్మాణాలను పరివేష్టించి విహారములు నెలకొల్పబడి ఉండేవి. ఇటువంటి సంఘారామాలు ఆంధ్రదేశంలో 40 వరకు ఉన్నట్లు హుయాన్సాంగ్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. శ్రీపర్వతంపై యజ్ఞశ్రీ తొలపించిన 7 అంతస్తుల మహావిహారంలో 1500 గదులు ఉండేవని, వాటిలోకి గాలి వెలుతురు సమృద్ధిగా వచ్చే ఏర్పాట్లు ఉండేవని, నీటి సదుపాయం కూడా ఉండేదని పాహియాన్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. 8, 12, 13 సంఖ్యల అజంతా విహారాలు శాతవాహన యుగానికి చెందినవే.